ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగరం మోగిన తర్వాత ఏపీ రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు లోక్సభ అభ్యర్థులను ప్రకటించారు. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా టీఎంఆర్ శేఖర్, రాజమండ్రి లోక్సభ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తమను ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని, జనసేన విజయానికి కృషి చేస్తామంటున్న ఆకుల సత్యనారాయణ గారితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ, అదేవిధంగా అమలాపురానికి సంబంధించి డిఎంఆర్ శేఖర్ అని ఇద్దరిని కూడా అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనతో జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఖరారైనటువంటి రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి ఓసారి వారి స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మిమ్మల్ని ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం పట్ల మీరు ఎలా ఉన్నారు? అధ్యక్షులు ఏది ఆదేశిస్తే అది చేస్తానని మొట్టమొదటి నుంచి చెప్పారు. ఇవాళ ఎంపీగా పోటీ చేయమన్నారు. తప్పకుండా రాజమహేంద్రవరం ఎంపీగా పోటీ చేస్తాం. అదే కాకుండా ఇవాళ ఈరోజు విజయవాడ పార్టీ ఆఫీసు రావాల్సిన అవసరం, ఒక ముఖ్య కారణం ఏంటంటే ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత పదవుల్ని అధిరోహించి గౌరవనీయులు డిఎంఆర్ శేఖర్ గారు ఈ జనసేన పార్టీ యొక్క ఆలోచన విధానం కానీ, ఏదైతే కులాల మధ్య ఉన్న అంతరాలు తగ్గాలి, సమాజంలో ఏదైతే సామాజిక న్యాయం కోసం నిరంతరం కూడా వివిధ సంఘాల ద్వారా పోటీ చేస్తున్న వ్యక్తి జనసేన పార్టీకి ఆకర్షితుడై నేను జాయిన్ అవుతానని మాతో చెప్పడం, ఈ మధ్యనే పదవీ విరమణ చేసి ఓఎన్జీసీలో అతి ఉన్నతమైన స్థానం ఎసెట్ మేనేజర్గా పనిచేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వచ్చిన సందర్భంలో ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వారు జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అవడమే కాదు, వెంటనే పవన్ కళ్యాణ్ గారు అమలాపురం ఎంపీగా వారిని అనౌన్స్ చేసినందుకు నా తరపున, తూర్పుగోదావరి జిల్లా ప్రజల తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాజమండ్రిలో ఘనంగా నిర్వహించడానికి సిద్ధం చేశారు కదా, దాన్ని ఏ విధంగా పర్యావరణ చేసే విధంగా ఉన్నారు? తప్పకుండా ఏదైతే ఇవాళ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికి లేని యొక్క జనాకర్షణ, లేకపోతే ప్రజల్లో ఉన్న సపోర్ట్ చూస్తే మీకు మేము ఇవాళ మనుషుల్ని తరలించక్కర్లా, ప్రజల్ని తరలించక్కర్లా, మాకు చేయగలిసిందల్లా ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి సదుపాయాలు చేయడమే మేము నిమగ్నమై ఉన్నాం. భారీ బహిరంగ సభ ఏదైతే రాజమహేంద్రవరంలో మార్చి 14న ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అనుకుంటున్నామో జయప్రదం అవుతుంది. తప్పకుండా రానున్న రోజుల్లో అది ఈ ఎలక్షన్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో ఎలక్షన్ శంకారావంగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో మరింతమంది వ్యక్తులు కూడా పార్టీ పట్ల ఆకర్షితులై ఉన్నారు. ఇవాళ ఇంకా తాడేపల్లిగూడెం నుంచి కూడా కొంతమంది జాయిన్ అవుతూ ఉన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారందరినీ కూడా వెనువెంటనే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చే 2-3 రోజుల్లో పార్టీ అభ్యర్థిత్వాలను కూడా ఖరారు చేసే అవకాశం. ప్రస్తుతం అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి డిఎంఆర్ శేఖర్ గారు ఉన్నారు. శేఖర్ గారిని అడిగి వారు జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం వల్ల వారు ఎలా ఫీల్ అవుతున్నారు తెలుస్తున్నారు. సార్ చెప్పండి, ఎంపీ అభ్యర్థిగా మేము ప్రకటించారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జనసేన పార్టీకి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇది ఈరోజు ఈ జరిగిన కార్యక్రమం చూస్తే, చూడక ముందు కూడా మన ఓఎన్జీసీలో ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎస్డీఎంగా పనిచేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఉద్దేశం, ఆయన తీసుకున్న శపథం, ఆయన తీసుకున్న కఠిన నిర్ణయం సామాన్యుడికి సైతం రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రోజున మీరు చదివే ఉంటారు చాలా పేపర్లలో, దాదాపు ఈ పార్లమెంటరీయన్స్లో 80% మంది శతకోటీసులో ఉండటం జరుగుతుంది. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కుల, ధన, మత ఏ ప్రభావం లేకుండా ప్రతి ఒక్కడు కూడా భారతీయుడు, ఎక్కడ మన తెలుగునాట ఖచ్చితమైన ప్రజానాయకులే రావాలి కానీ ఇంకా ఏదో ప్రభావంతో నాయకులు అవ్వకూడదు. మరి మన ప్రపంచంలో ఎన్నో దేశాలు, ఎంతో కాంపిటీషన్ ఈరోజు మనకుంది. మన తర్వాత స్వాతంత్ర దేశాలు కూడా మనకంటే ముందు పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా మనకంటే ముందున్నాయి, శాస్త్రీయం కూడా మనకంటే ముందుగా ఉన్నాయి. కారణం యూనిటీ, ఒక దృక్పథం. ఈ రోజున చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారి మనోభావం, దృక్పథం తెలుసుకుంటే ప్రతి సామాన్యుని కలుపుకోవాలి. కులాల ఐక్యత ఈరోజు మనం చూసుకుంటే ఏ పార్టీ చూసినా కూడా ఫలానా పార్టీ ఇది, ఫలానా పార్టీ అది చెప్పుకునే పరిస్థితి, అది ఎటువంటి పరిస్థితి మీ అందరూ తెలుసు, కామెంట్ చేసిన అవసరం లేదు. కానీ అటువంటి వ్యత్యాసాలు లేకుండా
సమైక్యంగా ఉండి అందరినీ కలుపుకుంటూ అన్ని కులాలకి ప్రాధాన్యం ఇస్తూ అన్ని మతాలకి ప్రాధాన్యం ఇస్తూ అన్ని తరగతులకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు నడవాలని ఉద్దేశంతో వచ్చినందుకు ఆయనకు మా మద్దతు. మరి ముఖ్యంగా ఈరోజు ఆయన మమ్మల్ని ప్రకటించినందుకు అది ఆనందం కన్నా కూడా అంత బాధ్యత అంత నమ్మకం మా మీద ఉంచారా అనేది ఒక ప్రశ్న. దానితో మనం ఇంకా ఇంతవరకు మనం ఏ పని చేసామో దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ పని చేసి ఆయన ఆశయాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆ ప్రజాస్వామ్యాన్ని వర్ధిల్లేటట్టు మన ఆంధ్రదేశంలో భారతదేశం చేయాలని ఆశిస్తున్నాను. ఆ రకంగా చేస్తాను. జనసేన పార్టీ అధినేత తనకు టికెట్ కేటాయించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో జనసేన పార్టీ విజయానికి తన శక్తివంచన లేకుండా కృషి చేసి జనసేన పార్టీ విజయాన్ని కృషి చేస్తానని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. కెమెరా పర్సన్ కిషోర్తో శ్రీనివాస్, 99 టీవీ, విజయవాడ నుంచి.